ఐపీఓల సందడి, ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్, క్రెడిట్ కార్డే ఆధారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఈ వారం స్టాక్ మార్కెట్లలో 3 కంపెనీలు లిస్ట్ కానున్నాయి. ఇటీవల ఐపీఓకు వచ్చిన ఆంథెమ్ బయోసైన్సెస్, స్పన్ వెబ్, ఆర్ఫిన్ ఇండియా కంపెనీలు నిధుల్ని సమీకరించనున్నాయి. ఈ కంపెనీల లిస్టింగ్ పై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. పలు కంపెనీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. వచ్చే వారం మొత్తం 10 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. సమీకరించిన నిధుల్ని ఆయా కంపెనీలు కంపెనీ విస్తరణ కోసం వినియోగించనున్నాయి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 7 రెట్లు పెంచుకునేందుకు త్వరలో ఐపీఓకు రావాలని ఎన్ఎల్సీ ఇండియా ప్లాన్ చేస్తుంది. ఐపీఓ ద్వారా 4,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని యోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు సంబంధించి సెబీకి డిఆర్హెచ్పి సమర్పించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐడీఎఫ్సీ బ్యాంకులో వార్బర్గ్ పింకర్స్ సబ్సిడరీ సంస్థ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ వాటా కొనుగోలుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐడీఎఫ్సీ బ్యాంకులో సి ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ 9.99% వాటాను కొనుగోలు చేసింది. మోసపూరిత క్లెయిమ్స్ ను జీఎస్టీ అధికారులు గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 16,000 కోట్ల విలువైన మోసపూరిత ఐటీసీ క్లెయిమ్స్ ను అధికారులు గుర్తించారు. మోసపూరిత క్లెయిమ్స్ చేసిన 3,558 సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 801 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రిత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 502 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 59% అధికమని తెలిపింది. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ షేర్ హోల్డర్స్ కు బంపర్ బొనాంజా ప్రకటించింది. తొలిసారిగా బోనస్ షేర్లు జారీ చేయనుంది. 1:1 నిష్పత్తిలో షేర్ ఒక్కింటికి ఒక షేర్ చొప్పున కేటాయించనుంది. ఇందుకోసం ఆగస్టు 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 12,768 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన 11,059 కోట్లతో పోలిస్తే సుమారు 15% పెరిగింది. ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నెలకు 50,000 కంటే తక్కువ ఆదాయం వస్తున్న వారిలో దాదాపు 93% మంది తమ అవసరాలు తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డుల్ని ఆశ్రయిస్తున్నారని ఓ సంస్థ తెలిపింది. దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త ఎఫ్ సిరీస్ ఫోన్ విడుదలైంది. శాంసంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ భారత్లో లాంచ్ అయింది. మార్కెట్లో 20,000 లోపే ఇది లభ్యమవుతుంది.